V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లగచర్ల రైతులకు బేడీల విషయంలో చర్చ చేపట్టాలని ప్రవేశ ద్వారం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా. రైతులకు బేడీలు వేసిన ఫోటోలతో కూడిన ప్లకార్డులతో నినాదాలు. యూసఫ్గూడ సర్కిల్లో ధర్నా చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. చౌటుప్పల్లోని బంగారిగడ్డ సిహెచ్సి హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్మన్. వైద్యుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెన్రెడ్డి రాజు. చౌటుప్పల ఆర్డీఓ కార్యాలయం వద్ద త్రిపులార్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా. త్రిపులార్ రోడ్డు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. కర్నూలు జిల్లా మంత్రాలయంలో పరిమళ విద్యానికేతన్ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 142వ జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన ప్రముఖ సామాజిక సహజ కవి జాతీయ పురస్కార గ్రహీత శ్రీ వెంకట్ పోలమూరికి సంస్థ సీఈఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. దేవుడా ఏమిటి మాయా అని కవితా గానం చేసినందుకు శ్రీ వెంకట్ పోలమూరికి ఈ సన్మానం జరిగింది. శ్రీ వెంకట్ పోలమూరి పలువురు ప్రముఖులు, స్నేహితులు, అభిమానుల అభినందనలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి కొల్లి రమావతి, శ్రీమతి జి ఈశ్వరి భూషణం, డాక్టర్ టి ప్రార్థసారథి పాల్గొన్నారు. వచ్చేసాను తల్లి నుంచండి సార్. ప్రభాకర్ గారు, చైర్మన్ వచ్చేది ప్రభాకర్ గారు. తల్లి లగచర్ల అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనలతో అసెంబ్లీ దద్దరిల్లింది. లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. రైతులకు బేడీలు వేసిన ఫోటోలతో కూడిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. రైతులకు బేడీలు వేస్తారా సిగ్గు సిగ్గు అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ ఆందోళనతో శాసన లాబీలో భారీగా మార్షల్స్ మోహరించారు. శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బలవంతంగా బయటికి పంపించేందుకు యత్నించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతుల బేడీల విషయంపై చర్చ చేపట్టాలన్నారు. లగచర్ల అంశంపై ఎందుకు చర్చ చేపట్టడం లేదని ప్రశ్నించారు. లగచర్ల అంశంపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. లగచర్ల రైతులకు బేడీల విషయంలో చర్చ చేపట్టాలని ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం దగ్గర ధర్నాకు దిగారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని కోరుతూ యూసఫ్గూడ సర్కిల్లో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 మే నెలలో కార్మికుల వేతనాలతో కట్ చేసిన డబ్బులు వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయాలని, కార్మికులకు పని భారాన్ని తగ్గించాలని కోరారు. అలాగే హాజరు పేరుతో తీసుకునే బయోమెట్రిక్ పేజ్ డేటింగ్ వెంటనే రద్దు చేయాలన్నారు. మెడికల్ ఆఫీసర్లు కార్మికులను హెల్త్ చెకప్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ కార్మికులను ఉద్యోగ భద్రత కల్పించి జీహెచ్ఎంసీ ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి సి మల్లేష్, సిఐటియు నాయకులు అశోక్, సిఐటియు నాయకులు సాయి శేషగిరిరావు పాల్గొన్నారు. మీరే లీడర్లు, మీరే వర్కర్లు, మీ యూనియన్ మన జీతాలు వేసేందుకు మనమే పోరాడాలి. మీకు సిఐటి మద్దతు ఉంటది, సిపిఎం పార్టీ మద్దతు ఉంటది. ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా మీకు మద్దతు ఇస్తారు.
మరి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద మనం మొన్న సెంట్రల్ ఆఫీస్ లో మల్లేశన్న పోయి మాట్లాడిండు. రేపు కమిషనర్ తో మాట్లాడతారు. తర్వాత అవసరమైతే అందరం పోయి మీ అందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుస్తూ కార్మికుల జీతాలు పెంచాలి పెంచాలి ఇవ్వాలి 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 అని మనం పోరాడతాం పోరాడతాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల పట్టణ కేంద్రంలోని బంగారిగడ్డ సిహెచ్సి హాస్పిటల్ ని మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు అకస్మాత్తుగా తనిఖీ చేశారు. వైద్యం సరిగా అందట్లేదు అన్నారు. వైద్యుల మధ్య చిన్న చిన్న తగాదాలతోటి ఎవరికి వారు ఇష్టానుసారంగా ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారన్న ఆరోపణలతో ఈ రోజు హాస్పిటల్ ని సందర్శించడం జరిగిందన్నారు. డాక్టర్ సమయపాలన పాటించడం లేదని ఆగ్రహించారు. చౌటుప్పల్ సిహెచ్సి హాస్పిటల్ హైదరాబాద్ కు కోతవీటి దూరంలో ఉన్నటువంటి హాస్పిటల్ కు ప్రతిరోజు 250 నుంచి 300 మంది వైద్యం కోసం రావడం జరుగుతుందని, సమయానికి డాక్టర్స్ ఉండకపోవడంతో అభాగ్యులైన రోగులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్నారు. ఇక్కడ పబ్లిక్ దృష్ట్యా రోగుల దృష్ట్యా 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేసుకోవడం జరుగుతుందన్నారు. 3-4 నెలల్లో హాస్పిటల్ ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. ఈ పరిస్థితిలో ఉన్న హాస్పిటల్ రోగులకు సమయానికి సేవలు అందకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కేంద్రంలోని సిహెచ్సి ఆసుపత్రిలో వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు. వైద్యుల మధ్య చిన్న చిన్న తగాదాలతోటి ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారన్న ఆరోపణలతోటి ఈరోజు ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఉదయం 9 గంటలకు ఆసుపత్రిని సందర్శించి పరిశీలిస్తే ఏ డాక్టర్ కూడా విధులకు 9 గంటలకు హాజరు కాలేదు. మెల్లగా ఒక్కొక్కరు విధులకు హాజరైనా కూడా వాళ్ళ పనితీరు రోగుల నుంచి సేకరించిన సమాచారం మేరకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే రోగులు ఆరోపిస్తా ఉన్నారో ఆ మేరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కాకుండా సరైన వైద్య సేవలు అందడం లేదని కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. అదేవిధంగా ఇంత పెద్ద ఆసుపత్రి సుమారు 200 గ్రామాల కేంద్ర కూడలైనటువంటి సిఎస్సిలో ఇలాంటి పరిస్థితులు ఉండడంతో రోగులు సరిగ్గా ఆసుపత్రి రాకుండా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. గత 3 నెలలుగా పరిశీలిస్తే 5 గైనకాలజిస్టులు ఉన్నారు. ఇక్కడ 5 గైనకాలజిస్టులు కేవలం 26 నుంచి 35 మంది వరకు ప్రతి నెల సర్జరీలు కావచ్చు, డెలివరీస్ కానీ చేస్తూ ఉన్నారు. దీన్ని పరిశీలిస్తే ఈ ఆసుపత్రికి సంబంధించి పనితీరుకు అద్దం పడతా ఉంది. ఇంత పెద్ద ఆసుపత్రిలో సుమారు 1,00,000 జనాభా ఉన్న చౌటుప్పల కేంద్రంలో పరిసరాలకు సంబంధించి 200 గ్రామాలకు కూడలి అయినటువంటి ఈ ఆసుపత్రిలో ఈ విధంగా సర్జరీలు కానీ డెలివరీలు కానీ జరగడం కొంచెం బాధాకరం. ఈ విషయం పైన అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డే అండ్ నైట్ అందుబాటులో ఉండాల్సిన వైద్యులు కూడా అందుబాటులో లేకుండా పోతా ఉన్నారు. దీనికి సూపరింటెండెంట్ కూడా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా ఉన్నారు. ఈరోజు తను కూడా సెలవుపై వెళ్ళారు. మరి సరైనటువంటి అధికారుల నుంచి ఆదేశాలు సరిగా వైద్యులకు అందకపోవడం, సమన్వయ లోపం, ఇవన్నిటి సమస్యలతోటి రోగులు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని సందర్భంగా పరిశీలించడం జరిగింది. ఆసుపత్రికి సంబంధించి పనితీరు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు రోగులు పడతా ఉన్నారు. కడు పేదరికం నుంచి వచ్చే రోగులందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిని ఆచరించాల్సి ఉంది. కానీ విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి తాము అనారోగ్యం పాలవుతూ, ఇబ్బందుల పాలవుతూ, ఆర్థిక భారంతో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడ్డది. ఈ విషయానికి సంబంధించి చౌటుప్పల సిఎస్సి ఆసుపత్రి పనితీరు, డాక్టర్ల పనితీరు తదితర అన్ని అంశాలను కూలంకుషంగా పరిశీలించడం జరిగింది. మీడియా ద్వారా కాకుండా గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ గారి ద్వారా అటు వైద్య శాఖ మంత్రి, అదేవిధంగా వైద్య ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టి కూడా తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచనలో చౌటుప్పల ఆర్డీఓ కార్యాలయం వద్ద త్రిబులార్ రోడ్ బాధితులకు న్యాయం చేయాలంటూ త్రిబులార్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు మాట్లాడుతూ త్రిబులార్ నుండి NH65 జాతీయ రహదారిపై 28 కిలోమీటర్ల పరిధిలో అలైన్మెంట్ చేయడం అన్యాయమని,
త్రిపులార్ వలన చౌటుప్పల్ మున్సిపాలిటీ 2 భాగంగా విడిపోతుంది అని, ప్రాణం పోయినా కానీ త్రిపులార్కి భూమిని ఇవ్వమని, త్రిపులార్ అలైన్మెంట్ మార్చాలని కోరుతున్నామన్నారు. భూమికి బహిరంగ మార్కెట్ విలువ కల్పించాలని, చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన భూములు త్రిపులార్ వల్ల కోల్పోతున్నారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే త్రిపులార్ సమస్యపై స్పందించాలని కోరారు. స్థానిక అధికారులు సర్వేకు రావద్దని కోరుతున్నామని, రైతులతో అధికారులు మాట్లాడి వారి సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని కోరుతున్నామన్నారు. మొత్తం 184 ఎకరాలు త్రిపులార్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, త్రిపులార్ రోడ్డుకి అంత భూమి అవసరం లేదని, ఇది రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో త్రిపులార్ రోడ్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. చౌటుప్పల్ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. అదేవిధంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికి పలుమార్లు కూడా ఒక 50 సార్లు కూడా ధర్నా చేసినాం. ప్రభుత్వం చలనం లేకుండా ఉంది. కళ్ళుండి కూడా చూడలేకపోతుంది, చెవులుండి కూడా ఇనలేకపోతుంది. ప్రభుత్వం మరి ఏ విధంగా అయితే చూస్తుంది? స్థానిక ఎమ్మెల్యే గారు, మునుగోడు ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి సారిస్తలేడు. ఆయన ప్రజాపాలన ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నాం. మేము రైతులం గామా అని అడుగుతున్నాం. వారిని కూడా మంత్రి గారు అసలే పట్టించుకోవడం లేదు. మరి మంత్రి గారు, సీఎం గారు పట్టించుకోవట్లేదు. సీఎం గారికి లోబడి పనిచేస్తా ఉన్నారా ఇల్లు, లేకపోతే ఫార్మా కంపెనీలకు లోబడి పనిచేస్తా ఉన్నారా? రైతుల గోడు ఎక్కడన్నా పోని రైతులు చచ్చినా సరే ప్రాణాలు తీసుకుంటామని ఉన్నారా? ఆర్డీఓ గారు ఇప్పటికి 2 వారాల క్రితం కూడా గతంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా ధర్నా చేయడం జరిగింది. అదే చౌటుప్పల్ ఏసీపీ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో ధర్నా విరమించడం. ఆర్డీఓ గారు 2-3 రోజుల్లో మాకు కలెక్టర్ తోటి మాకు ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేస్తాం, మంత్రి గారితో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆర్డీఓ గారు కూడా ముఖం చాటేయడం జరుగుతోంది. మరి ఎందుకు ప్రభుత్వానికి లోబడి పనిచేస్తా ఉన్నారు అధికారులు కూడా? మేము ఈ ప్రజల తరఫున, త్రిపులార్ రైతుల తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఒక వినతి పత్రం ఇస్తే ఎంతో పవర్ఫుల్ అంటారు. మరి మీ 100 వినతి పత్రాలు ఇచ్చిన ఆర్డీఓ గారు కూడా మా ఉన్నాయా లేవా? కలెక్టర్ గారు చెప్తున్నారా లేదా? మరి మీరు చొరవ తీసుకోగలరా లేదా? మీరు దేనికి నిదర్శనం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము మొన్న కూడా భారీ ఎత్తున ధర్నా చేసినప్పుడు కూడా ఆర్డీఓ గారు కూడా చెప్పినాం, భూముల మీకు పోనీయద్దు, రైతులు భయాందోళనకు గురవుతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పినాం. మళ్ళా కూడా దొంగసాటుగా రాత్రి వచ్చి ఆర్ఐ గారు వాళ్ళు వచ్చి టేప్ పెట్టి ఇన్స్పెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. రైతులను చాలా మంది ఓపిక ఉన్నారు, ఓపిక నశించేటట్టు చేస్తుర్రి. మీ అధికారులే కావాలని రెచ్చగొడుతుర్రి, ఏదైనా గొడవ సృష్టించాలని చూస్తుర్రి. మేము 3 సంవత్సరాల నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, శాంతియుతంగా నిరసనలు జరుపుతా ఉన్నాం. మేము కనుక ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే త్రిపులార్ రైతుల పైన పక్షాన మా గురించి మాట్లాడకుంటే చర్యసుకోకపోతే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. కనుక మేము మరీ కోరుతున్నాం ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాం, అయ్యా మా బాధలు మీరు సవ్యంగా వినండి. మీకు కావాలి ఖచ్చితంగా భూమి అంటే భూమికి భూమి ఇవ్వమంటున్నాం, లేదంటే పారదర్శకం చేయమంటున్నాం. అదే మహబూబ్నగర్ జిల్లాలో దక్షిణ భాగంలో ఏ విధంగా అయితే అలైన్మెంట్ పారదర్శకంగా తీసుకున్నారో ఉత్తర భాగం కూడా అదే విధంగా పారదర్శకంగా తీసుకుంటున్నాం. ఇక్కడ స్వార్థానికి ఎందుకు లోబడింది, ఎవరికి లోబడి పనిచేస్తా ఉన్నారు, ఏ కంపెనీలో కూర్చొని చేసినారు అని మేము ప్రజాప్రతినిధులను కూడా అవుతున్నాం, రాష్ట్రాన్ని కూడా తెలియజేసుకున్నాం. ఈ రైతులు ఇప్పటికే చాలా ఓపికగా ఉన్నారు. ఎవరు కూడా ఆర్ఐలు కానీ సర్వే మీదకి పంపొద్దని కూడా గతంలో కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారికి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు చెప్పినాం, ఆర్డీఓ గారు రమ్మని చెప్పినాం. రాకుండా ఏసీపీ గారు, సిఐ గారు ఉండి మాకు సద్మాయి చెప్పారు, అయ్యా మీకు వారం 10 రోజులు చేపిస్తాను. కమిషనర్ గారు కూడా మేము రాచకొండ కమిషనర్ గారు కూడా కలిసాం. సార్ 3.5 సంవత్సరాల నుంచి మేము శాంతియుతంగా చేస్తున్నాం, ఎక్కడో లంకిచర్ల జరిగినట్టు, నిర్మల్ జరిగినట్టు, అంబుజా కంపెనీ జరిగినట్టు ఎందుకు చేస్తలేరు త్రిపులార్ రైతులు అంటే? త్రిపులార్ శాంతియుతంగా పోరాడుతున్నాం, మాకు న్యాయం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం. మీ ద్వారానన్నా మేము ఆర్డీఓ గారి నుంచి, కలెక్టర్ కానీ, ఏసీబీ గారి నుంచి, కమిషనర్ నుంచి కూడా ప్రభుత్వానికి ఇట్లన్నా మా పేరు చెప్తారని చెప్పి మేము ఈ విధంగా చెప్తా ఉన్నాం. కనుక మీరు వెంటనే అలైన్మెంట్ అన్నా మార్చండి, మార్చకపోతే భూమికి భూమని ఇవ్వండి, బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వమని చెప్పేసి మా త్రిపులార్ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లగచర్ల రైతులకు బేడీల విషయంలో చర్చ చేపట్టాలని ప్రవేశ ద్వారం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా. రైతులకు బేడీలు వేసిన ఫోటోలతో కూడిన ప్లకార్డులతో నినాదాలు. యూసఫ్గూడ సర్కిల్లో ధర్నా చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. చౌటుప్పల్లోని బంగారిగడ్డ సిహెచ్సి హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్మన్. వైద్యుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెన్రెడ్డి రాజు. చౌటుప్పల ఆర్డీఓ కార్యాలయం వద్ద త్రిపులార్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా.
RRR రోడ్డు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.